రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో పేతురు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చాలా రకాలుగా మనం చూసినట్లయితే ఇక్కడ పేతురు భక్తుడు మనందరికీ కూడా తెలుసు. పేతురు ఎవరనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే పేతురు యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ప్రథముడు, ముఖ్యుడు, అంటే ఒక చీఫ్ అన్నమాట. యేసుక్రీస్తు వారితో పాటు సహానుభవం కలిగిన వాడు, యేసుక్రీస్తు వారితో పాటు అన్నీ కూడా యేసుక్రీస్తు వారిని దగ్గరుండి చూసినవాడు. ప్రతి సమయంలో యేసుక్రీస్తు వారితో పాటు ఉండే ముగ్గురు శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా అందరిని తీసుకుని వెళ్ళేవారు కాదు, కానీ ముగ్గురిని తీసుకుని వెళ్ళేవారు. ఎవరెవరిని? పేతురు, యాకోబు, యోహాను. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్తుండేవారు. ఎందుకంటే వీళ్ళ విశ్వాస పరిమాణము అపరిమితం. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల ముగ్గురిని కూడా మనం పరిశీలన చేసినట్లయితే మరి పేతురు అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు, అచంచలమైన పిరికితనం కూడా కలిగినవాడు. మాటలకు ముందుంటాడు, చేతలకి వెనక ఉండేవాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, నేను లేస్తే మనిషిని కాదు, యాక్షన్ వచ్చేసరికి నాకు సంబంధం లేదు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తుంటాం, గాడ్ విషయంలో చాలా ప్రామిసెస్ చేస్తుంటాం. నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటుంటాం, కానీ దేవుడి దగ్గర మనం చాలా చేయలేని వారంగా ఉంటాం. అయితే పేతురు యేసుక్రీస్తు వారు బ్రతుకున్నంత వరకు పేతురు లైఫ్ స్టైల్ వేరు, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పేతురు యొక్క లైఫ్ స్టైలు వేరు. ఎప్పుడు వారు ఆత్మలో బలపరచబడగలిగారు, ఎప్పుడు వారు అంత ధైర్యం పొందగలిగారంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వారు ఉపవాసంతో కనిపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు, వారు పరిశుద్ధాత్మ పూర్ణులైనప్పుడు పరిశుద్ధాత్మ వారికి అపరిమితమైన శక్తిని అనుగ్రహింపజేసింది. ఏ పేతురైతే యేసుక్రీస్తు వారిని సిలువ అప్పగిస్తున్నప్పుడు నేను ఆయన శిష్యుని కాను అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడో, అదే పేతురు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత యూదులు, రోమీలు అందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని అణిచివేయాలని మరి విరోధముగా లేచి జనసమూహంలో ఎవరైనా మరి యేసుక్రీస్తు వారి యొక్క పేరుని ప్రకటన చేయాలంటే వారిని చంపి చిత్రహింసలు చేద్దాం అనుకున్న ఆ టైంలో పారిపోవలసిన పేతురు ఏం చేస్తాడంటే ధైర్యంగా నిలబడి ఏమంటాడో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి మేము వచ్చాం. రెండో అధ్యాయంలో ప్రసంగం చేస్తాడు, మొట్టమొదటి ప్రసంగం. ఆయన చేసిన ఒకే ఒక ప్రసంగంలో మొట్టమొదటి ఎంతమంది మారిపోయారు? ఇంచుమించు 3,000 మంది మారిపోయారు. అంటే అంత ఎఫెక్టివ్ స్పీచ్ ఇచ్చాడు అనమాట. ఫస్ట్ ప్రసంగంలో ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది మార్చబడ్డారు. ఆ తర్వాత ప్రసంగం చేస్తే 1,000 మంది. ఆ తర్వాత ప్రయాణం చేస్తుంటే అతను నీడ పడితే చాలని చెప్పేసి చాలామంది ఏం చేసేవారంటే వీధుల్లోనికి రోగుల్ని తీసుకుని వచ్చేవారు. ఎందుకు? ఇతను నీడ పడితే చాలు, ఆ నీడ ఆ రోగిని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు దాన్ని, అంటే మార్పు చెందడం. లైఫ్ అనేది, మార్పు అనేది చాలా అవసరం. సంవత్సరాలు గతించిపోతున్నాయి, దేవుడు వాగ్దానాలు అన్నీ అలాగుంటాయి, కానీ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ అన్నమాట. గతించిన సంవత్సరం ఉన్నట్టు మన లైఫ్ స్టైల్ ఈ ఇయర్ ఎలా ఉందన్నదే దాన్ని అంటారు ట్రాన్స్ఫర్మేషన్. ఒక గొంగల పురుగు ఒక సీతకోక చిలుకగా ఎలాగైతే మారితే దాని యొక్క రూపం మార్చుకుంటుందో, ఒక క్రిస్టియన్ లైఫ్ కూడా ఒక ఫిజికల్ లైఫ్లో నుంచి, ఫిజికల్ యాక్టివిటీస్లో నుంచి దేంట్లోనికి మార్పు చెందాలి? స్పిరిచువల్ యాక్టివిటీస్లోనికి మార్పు చెందాలి. మన యొక్క భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో మనం పరిణితి చెందడం కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎలా ఉండాలంటే పరిణితి చెందిన వారంగా మనం ఉండాలి. కాబట్టి పేతురు భక్తుడు అంత ఎఫెక్టివ్గా దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అతను ఇంకా పవర్ఫుల్నెస్ మనం చూసినట్లయితే ఆ రోజుల్లో అతని గురించి సంఘానికి కూడా భయము కలగజేశాడు, భయాన్ని పుట్టించాడు సంఘంలో. ఎటువంటి భయం పుట్టించాడు అంటే మనం చూస్తే అక్కడ అననీయ సప్పీరాలు అనబడినవారు, సంఘం ఇంకా ప్రారంభంలో ఉంది. అననీయ సప్పీర అనబడినవారు వారు అక్కడ అందరూ కూడా అపోస్తుల పాదముల యొద్ద వారికి ఉన్నదంతా కలిగి ఉన్నదంతా కూడా అమ్మేసి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెడుతుంటే అననీయ సప్పీర అనబడిన వారు ఏం చేశారు?
వారు సగం దాచుకుని సగం తీసుకొచ్చి, ఇదిగో ఇంతే మేము మీకు అమ్మమని చెప్పేసి అన్నాడు. పేతురు ఒకటే అన్నాడు, మీరు ఎంతగా అమ్మారు అననీయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరు ఎందుకు ఏకీభవించిద్దరు అన్నాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా దేన్ని మోసపరచడానికి ఏకీభవించారట? పరిశుద్ధాత్మను మోసపరచడానికి ఏకీభవించారు. చాలామందికి ఫాస్టర్గా అంటే దైవ సేవకులకి అబద్ధం చెప్పడానికి చాలామందికి భయం ఉండదు. దైవ సేవకులకి అబద్ధం చెప్పడానికి భయం ఉండదు. వెళ్ళేది ఒక పని మీద వెళ్తుంటారు, వాళ్ళు చెప్పేదేమో ఒక పని మీద చెప్తుంటారు, లేదంటే అక్కడ ఓడి జరుగుతుంటుంది, ఇక్కడేమో ఒకటే చెప్తుంటారు. చాలామందికి భయము ఉండదు. ఇక్కడ పేతురుని మనం చూసినట్లయితే పేతురుతో అక్కడ అననీయ సప్పీరాలు అంటున్నారు, వారు చేసింది ఒకటైతే వారు చెప్పింది ఒకటైతే పేతురు అంటాడు, ఇదిగో నీ వెండి నీతో కూడా నశించునుగా సంథింగ్ అక్కడ చెప్తాడు. ఒక మాట చెప్తే వెంటనే అననీయ ప్రాణాలు విడిచి పడిపోతాడు. వెంటనే వాళ్ళ భార్య వచ్చి ఏమి ఎరగనట్టు ఉంటుంది. అంటే ఎంత వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచి ఫ్యామిలీ అంటే మాట తొలగని ఫ్యామిలీ అనమాట, భార్య భర్తలు ఇద్దరు కూడా. ఇప్పుడు భర్త చనిపోయాడన్న సంగతి ఎవరికి తెలీదు? భార్యకి తెలీదు. షప్పీర కూడా వచ్చి షప్పీరని అడుగుతాడు, అమ్మ మీరు ఎంతగా అమ్మారంటే అవును ఎంతగా ఏకీభవించామంటే, మరలా పరిశుద్ధాత్మను ఏకీభవించడానికి మీరు ఎందుకు ఏకీభవించారు? ఇదిగో నీ భార్యను పాతిపెట్టినటువంటి పాదములు ఇంకా వాకిట్న నిల్చున్న వాళ్ళు నిన్ను కూడా మోసుకెళ్ళిపోతారంటే వెంటనే ప్రాణం విడిచి చనిపోయింది. అంటే సంఘంలో ఒక సిస్టమ్ చేయడానికి, అంటే దేవుని యొక్క సేవకునికి విరోధంగా మాట్లాడి అబద్ధం ఆడితే పనిష్మెంట్ ఇలా ఉంటుందా అని తెలియచేయడానికి పేతురు ఏమాత్రం కూడా వెనకాడినటువంటి పనిష్మెంట్ నాకు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. నేను ఒక్కొక్కసారి ఆ స్క్రిప్చర్ని చదివినప్పుడు నిజంగా పేతురు ప్లేస్లో అక్కడ కానీ యేసుక్రీస్తు వారు ఉంటే నిజంగా ఏమై ఉండేది అనుకుంటాను నేను ఒక్కొక్కసారి. పేతురు గారి ప్లేస్లో కానీ యేసుక్రీస్తు వారు ఉంటే కంపల్సరీ ఏం చెప్తారు? సర్లే క్షమించని వెళ్ళిపో అందరేమో. క్షమించని వెళ్ళిపో అన్న చాయిస్ మనకి కానీ మనకి ఇస్తున్నందుకే మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి ఇష్టపడుతున్నాం. ఇప్పుడు త్రాగుబోతులు త్రాగుతున్నప్పుడు ఒక ఇంజెక్షన్ చేస్తారు వాళ్ళకి, ఆ త్రాగు నుండి విడుదల పొందడానికి. ఆ డాక్టర్ ఇంజెక్షన్ చేసినప్పుడు అంటాడు, నువ్వు మళ్ళీ ఫ్యూచర్లో తాగావంటే ఇమీడియట్ చచ్చిపోతావు అంటాడు. మీరు ఇంటి దగ్గర చూడండి, చాలామందికి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఈ ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పించారంటే వీడికి మనం ఇప్పించిన తర్వాత ఒకవేళ మరలా తాగుతాడేమో చేస్తాడేమో అనవసరంగా మనకెందుకని చాలామంది భయపడి ఇప్పించరు. కొంతమంది తీసుకుంటారు. ఈ త్రాగుబోతులకు ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తారో వాళ్ళు చెప్తారు డాక్టర్స్, ఆ ఇంజెక్షన్ లోపల వచ్చి ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మరలా వీడు త్రాగుతాడో అది పాయిజన్గా మారుతుంది, వాడు ప్రాణానికి హాని అని చెప్తారు. ఏమో అది సైంటిఫిక్గానో లేదంటే భయం పెట్టడానికో మనకు తెలియదు. కానీ ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత వాడు ఐదర్ తాగడానికన్నా భయపడతాడు, లేదంటే మొత్తం వదిలేయడానికైనా భయపడతాడు. నేను చూసాను ఒక వ్యక్తిని అలాగా చాలా ఇబ్బందులు పెట్టేస్తుంటే వాడు కుటుంబాన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? సౌమ్యుడి కంటే సౌమ్యుడిగా ఉంటాడు ఇప్పుడు. ఒకప్పుడు రభస చేసి గందరగోళం చేసేసే వ్యక్తి ఇప్పుడు ఎలా ఉంటాడంటే ప్రశాంతమైన వాతావరణం. ఒకవేళ తీసుకుంటే భయం ఏంటి? నా ప్రాణం పోతుందంటే అది యాక్షన్ చేస్తుంది. సో సంఘంలో యాక్షన్ లేకపోతే విశ్వాసులు కూడా ఎలా ఉంటారంటే ఒక క్రమం అనేది ఉండదు. అదే చెప్పాను కదా, ఒకసారి ఒక సేవకుడు అన్నాడట, అమ్మ కొంచెం నాకు నీరసం ఉంది, నేను కూర్చుని ప్రసంగం చేస్తాను ఏమో అనుకోకుండా అన్నాడట. విశ్వాసం అన్నారట, మంచి దగ్గర మేము పడుకుని వాక్యం అంటాం అన్నారట. ఏమన్నారు? ఈయన ఏదో బలహీనతతోటి నేను కూర్చుని ప్రసంగం చేస్తానమ్మా ఈ వారం అంటే విశ్వాసం అన్నారట, చాలా మంచి దగ్గర మేము పడుకుని వాక్యం అంటాం. అంటే వాళ్ళ ఏమీ లేదు, క్రమం లేదు. అందుకంటే సంఘంలో క్రమం అనేది అవసరం. ఆ క్రమాన్ని క్రియేట్ చేయడానికి పేతురు అలా వాడుకున్నాడు. నేను పేతురు గురించి చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే పేతురు రాసినటువంటి పత్రిక కనుక పేతురు ఎలా ఉండేవాడు, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనే విషయాన్ని నేను మీకు తెలియచేయడానికి ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ పేతురు చెప్తున్నాడన్న మాట ఏంటంటే, తను సంఘానికి ఉత్తరం రాస్తూ తను ఆత్మీయంగా ఎంతగానో పరిణితి చెందినవాడు, తన ప్రసంగాల ద్వారా అనేక మందిని మార్చినవాడు. అంటే యేసుక్రీస్తు వారిని ఏమాత్రం కూడా ప్రజలకు తెలియపరచడానికి ఏమాత్రం కూడా బెదురు బెనుకు లేనివాడుగా ఉన్నట్టువాడు. కొన్ని సందర్భాల్లో
చరిత్రకారులు చెప్తుంటారు, అంటే బైబిల్ స్కాలర్స్ చెప్తుంటారు, ఈవెన్ మరణకాలంలో కూడా కొన్నిసార్లు అతను పారిపోతుంటే, ఈవెన్ ఎండ్ డేస్లో కూడా, అంటే ఆయన శిక్షించడానికి పారిపోతున్న సమయంలో కూడా దేవుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై ఆయన్ని గద్దించినట్లుగా చెప్తుంటారు. చరిత్ర అది. అంటే యేసుక్రీస్తు వారికి శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. ఈ యొక్క శిష్యులందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు రోమన్ ఎంపరర్ చేతులు ఆల్మోస్ట్ అందరూ కూడా చిత్రహింసలు చేయబడ్డారు. మరి చాలామంది తలలు తీసివేయబడ్డారు, చాలామంది మరి ఈ యొక్క శరీరం మీద స్కిన్ అంతా కూడా ఒలిచివేయబడ్డారు, చాలామంది తలక్రిందులుగా సిలువేయబడ్డారు, ఎక్సాకరంలో సిలువేయబడ్డారు, నానా రకాల శ్రమలు అనుభవించారు. ఈ టైంలో కూడా పేతురు ఎండ్ డేస్లో ఒకసారి ఈ పనిష్మెంట్ ఇవ్వబోతున్న టైంలో ఒకసారి పారిపోతుంటే, ఆ పారిపోతున్న టైంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమై, పేతురు ఇంకెన్నాళ్ళు నువ్వు నా గురించి పారిపోతావు అని చెప్పేసి గద్దించినప్పుడు అందుకే అన్నాడట, ఆయన వల్ల నన్ను సిలువేయడానికి నేను సరిపోను, కానీ ఆయన వల్లే కాకుండా నన్ను వేరే రీతిగా సిలువేయమని ఆయన చెప్పాడు. అంత కమిటెడ్గా దేవుని కోసం జీవించాడు. అంతే ముందున్నటువంటి లైఫ్ వేరు, యేసుక్రీస్తు వారిలోనికి వచ్చి యేసుక్రీస్తు వారిని స్వకీయంగా అనుసరించిన తర్వాత ఆయన జీవించిన లైఫ్ వేరు. అందుకే అంటాను, మనం మందిరానికి రావడం వేరు, మార్పు చెందడం వేరు. అర్థమైందా? మందిరానికి చాలామంది వస్తారు, కానీ అందరిలో మార్పు ఉండదు. యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాల పేతురు ఉన్నాడు, కానీ మార్పు లేదు. యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నాడు ఇస్కరియోతు యూదా. చేంజ్ ఉందా? చేంజ్ లేదు. చేంజ్ అనేది చాలా అవసరం. చేంజ్ అయితే మన లైఫ్ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఇస్కరియోతు యూదా ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు? ఎవడైనా ఇస్కరియోతు యూదా పేరు పెట్టుకుంటాడా? పెట్టుకుంటాడు. ఎవడో సాతాను సంబంధం ఎవడో పెట్టుకుంటాడు. ఇస్కరియోతు యూదా ఎందుకు అలా జీవించాడంటే, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారితో ఉన్నాడు, కానీ హృదయాన్ని యేసుక్రీస్తు వారికి ఇవ్వలేదు. నువ్వు ఎక్కడికి వస్తున్నది ఇంపార్టెంట్ కాదు, ఎవరిని ఫాలో అవుతున్నది ఇంపార్టెంట్ కాదు, నీ హార్ట్ దేవుడికి ఇచ్చేవలేదన్నది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారికి తన హృదయం ఇవ్వనంతసేపు కూడా పేతురు ఎలా ఉన్నాడంటే, ఒక ఆత్మీయ పరిణితి లేదు. ఈవెన్ ఆ యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి వెళ్తున్నప్పుడు, ఫాలో అవుతున్నప్పుడు అక్కడ జన సమూహాన్ని చూసి నీవు వీరిలో ఒకడివి కాదంటే, అక్కడ మనం చూస్తాం చాలా సిల్లిగా కనపడుతుంది పేతురు కాన్వర్సేషన్ అంతా. ఏమంటాడు? అతను ఎవరో నాకు అంత అన్యాయం అసలు ఎక్కడ ఉండదు, అసలు అంత అన్యాయం ఎక్కడ ఉండదు. అటువంటి వాడిని కూడా క్షమించడం ఇంకొక ఎత్తు మరలా. ఇప్పుడు అటువంటి పేతురుని కూడా యేసుక్రీస్తు వారు ఏమంటారు? క్షమించి విడిచిపెడతారు. అందుకే లాస్ట్ మూమెంట్లో ఆయన వెంబడిస్తారు. ఆయన్ని అక్కడేమో ప్రేతోరియం అనే ప్రదేశంలో ఆయనకేమో పనిష్మెంట్ ఇస్తుంటారు, వెంబడిస్తాడు. అతని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఎలాగైనా ఫాలో అవ్వాలి, విడిపించాలనే ఉద్దేశం. యాంగ్జైటీ బాగా ఎక్కువ పేతురికి. అయితే అందరూ కూడా నీవు కూడా వాళ్ళు ఒకడనేసరికి భయపడి నన్ను కూడా శిక్ష విధించేస్తారేమని చెప్పేసి పారిపోతుంటాడు. అప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్ళేటప్పుడు ఆయన ముఖం చూస్తాడు. ఎవరి ముఖం? యేసుక్రీస్తు వారి యొక్క ముఖం చూస్తే అప్పటికే పనిష్మెంట్ స్టార్ట్ అయింది. ఆయన గాయపరచబడిన ఆయన యొక్క దేహం, ఆయన యొక్క శరీరం, ఆయన కళ్ళులో కళ్ళు పెట్టి చూసేసరికి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. నేను అందుకే వర్షిప్ చేసినప్పుడు అంటాను, నీకు నేను ఎవడో చెప్పనవసరం లేదు. వర్షిప్ చేసే టైంలో మనకి దేవుని కళ్ళులో కళ్ళు పెట్టి చూస్తే మన లైఫ్ ఏంటో, మన బ్రతికేంటో మొత్తం మన కళ్ళ ముందుకి ఒక సినిమా రీల్లా కనిపిస్తుంది. అది ఎవరికి కనిపిస్తుందో తెలుసా? ఆత్మ సంబంధంగా మార్పు చెందాలనుకున్న వారికి, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి కాదు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? చాలాసార్లు చెప్తుంటాను నేను, దెర్ విల్ బి నో సెన్స్ అన్నమాట. ఒక శరీరం మీద గాయమైన తర్వాత, కాల్చిన తర్వాత, ఆ కాల్చబడిన గాయం మీద ఏగ వలన ఏది వలన దానికి సెన్స్ తెలీదు. ఎందుకు? అది కోల్పోయింది. అందుకే దాని కాలిపోయిన దాని మీద, శరీరం మీద వెంట్రుకల వాళ్ళు ఎప్పుడైనా చూసారా? ఆ బాడీకి సెన్సో లేదు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే అంతే. అంటే ఇంకా మనం ఏం చేసినా మనకి ఎలా ఉంటుందంటే దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం. దాన్ని మనం ఏదో మంచి ఘనకార్యం చేసినట్లుగా ఫీల్ అవుతుంటాం. ఇది చేసింది మనం తప్పు కదా అన్న రెప్యుటెన్స్ అన్నది చాలామందిలో రాదు. అందుకే పేతురు మారాడు. పేతురు యేసుక్రీస్తు వారి శిష్యుడిగా ఉన్నప్పుడు ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత నిలబడి చెప్పింది వేరు. ఎక్కడ నిలబడిన ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వారు చెప్పగలిగిన అనుభవం ఉన్నారు. ఇప్పుడు ఆ పేతురు సంఘానికి లెటర్ రాస్తూ అంటాడు, సంఘంలో కొన్ని విషయాలు తెలియజేస్తూ ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తాడు. మీరు గొర్రెల వలె దారి తప్పి
పోతిరి. 1వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చూస్తే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడిరని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ మనం చూస్తే మీరందరూ కూడా ఎలా తప్పిపోయారు అంటున్నాడు, గొర్రెల వలె తప్పిపోయారు అంటున్నాడు. అంటే ఇప్పుడు చాలా యానిమల్స్ ఉన్నాయి, అవును. భూమి మీద ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి? చాలా రకాల జంతువులు ఉన్నాయి. మీరు దున్నపోతుల్లో దారి తప్పిపోయారు, మీరు పులుల్లో దారి తప్పిపోయారు, లేదంటే మీరు ఆవుల్లో దారి తప్పిపోయారు అని చెప్పకుండా ఎందుకు కేవలం మీరు గొర్రెల వలె దారి తప్పిపోయారు అన్నాడు? అండ్ ఎందుకు గొర్రెల వలె దారి తప్పిపోయారు అని చెప్పాడు పేతురు భక్తుడు? ఎందుకు గొర్రెతో పోల్చాడు? ఇక్కడ మనం చూస్తే చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రెల పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఇక్కడ మరలా క్రీస్తుని ఒక నిర్దోషమైన గొర్రెపిల్లతో పోలుస్తున్నాడు. ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల. అసలు ఎందుకు బైబిల్ గ్రంథంలో ఒక విశ్వాస యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడట? ప్రాణము పెడతాడు. యేసుక్రీస్తు వారు ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్న ఈ ఓడుని చూసి తీసి చాలామంది ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారి చేతిలో ఒక కర్రెట్టి ఆ గొర్రెలు మేపుతున్నట్టు ఎక్కడ ఆ చుట్టూనేమో గొర్రెలను అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుని ఉంటారు. యేసుక్రీస్తు వారు నేను గొర్రెలు మేపుతున్నానని కాదు చెప్పడం. అంటే ఆయన వెంబడించేవారిని, ఆయన యందు విశ్వాసం ఉంచేవారిని, ఆయన యందు నమ్మిక ఉంచేవారిని ఆయన దేవులతో పోల్చాడంటే ఒక గొర్రె వలె విశ్వాసంలో ఆయన గొర్రెతో పోల్చాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, ఆయన అక్కడ ఉన్న జన సమూహాన్ని చూసినప్పుడట, జన సమూహం అంతా కూడా ఎలా కనిపించారట? కాపరి లేని గొర్రెల వలె. అంటే ఆయన దగ్గరికి వచ్చేవారిని ఏ ఉద్దేశంతో చూసేవాడంటే, ఏ ఉద్దేశంతో చూసేవాడు? ఒక గొర్రెగా చూసేవాడు, ఒక గొర్రెగా వాళ్ళని ట్రీట్ చేసేవాడు. సేమ్ అదే వెర్స్ మనం చూసినట్లయితే మార్కు సువార్తలో కూడా మనం చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం ఒకసారి మనం చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించాడు. ఎందుకు బోధించాడట? అనేక సంగతులు. వారు ఎలా ఉన్నారట? కాపర్లేని గొర్రెల వలె ఉన్నారట. ఎందుకు ఆయన గొర్రెలనే చేసుకున్నాడు? ఎందుకు ఒక విశ్వాసాన్ని గొర్రెతో పోల్చాడు అని మనం చూసినట్లయితే, ఎవరైనా మీలో చాలాసార్లు మనం కూడా ఉంటుంటాం, ఆయన గురించి మనం చెప్పినటువంటి మాటలు మనకు అందరూ కూడా తెలుసు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా అంటాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి అంటాడు. ఎందుకు ఆయన ఇటు రీతిగా ఎక్కువగా ఈ గొర్రెను ఎక్కువగా ఉదాహరించారు? ఎందుకు ఈ గొర్రెతో పోల్చారు? గొర్రె యొక్క క్వాలిటీస్ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఎవరన్నా కొన్ని క్వాలిటీస్ మీలో చెప్పండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి గొర్రెల కోసం మాట్లాడుకుంటాం కదా. మనం సారిసరిగా యేసుక్రీస్తుని ఉదాహరించినప్పుడల్లా గొర్రె కోసం మనం ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం, మనం ఫొటోస్ చూస్తుంటాం. కాబట్టి మీకు నచ్చినటువంటి, మీకు తెలిసినటువంటి సంగతులు గొర్రెల నుంచి ఏదన్నా కొన్ని విషయాలు చెప్తాం. మీకు ఛాన్స్ ఇస్తున్నాను. జాన్ కొంచెం పాస్ చేయండి, నేను మళ్ళీ ఇది దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు పేతురు భక్తుడు చెప్తున్నాడు అన్నమాట, మీరు గొర్రెల వలె దారి తప్పి పోతిరి అని పేతురు భక్తుడు తెలియచేసినట్లుగా మనం చూస్తాం. అంటే దేనితోని కూడా పోల్చలేదు, కానీ అక్కడ క్లియర్గా చెప్పాడు, గొర్రె త్వరగా దారి తప్పిపోద్ది కాబట్టి అక్కడ అన్నాడు మీరు గొర్రెల వలె దారి తప్పి పోతిరి అని అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటి క్యారెక్టర్ గొర్రెని గురించి అంటే ఏదో చెప్పుకుని వెళ్ళిపోదాంలే అన్నట్టు కాకుండా, నేను మీకు చెప్పే ముందు నేను స్టడీ చేయాలి, నెక్స్ట్ మీకు తెలియనటువంటి విషయాలు వాక్యంలోనండి దాని గురించి కూడా తెలియచేయాలనే ఉద్దేశం మీద నేను తెలుసుకున్న కొన్ని సంగతులు నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను.
గొర్రెలు మనం చూసినట్లయితే వాటికి దిశానిర్దేశం తెలియదు. మీరు తెలియజేసినట్లుగా గొర్రెకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే అది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది దానికి తెలియదు. సో క్యాజువల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క దిశానిర్దేశం తెలియకపోవడం వల్ల ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే బ్లైండ్గా వెళ్ళిపోతుంటాయి. నాకు అన్నీ తెలుసు అనుకుంటాయి, కానీ వాటికి ఏమీ తెలీదు. అందుకే చాలామందిని మనం ఎందుకు అలా గొర్రెలాగా వెళ్ళిపోతున్నాం, ఎక్కడ పడితే అక్కడికి అంటారు. ఈ గొర్రెకున్న స్వభావం ఏంటంటే ఒక కాపరి కానీ ముందుండి నడిపించకపోతే దీనికి ఒక దిశానిర్దేశము తెలియదు, ఎలా కొనసాగాలో దీనికి తెలియదు. ఇప్పుడు ఒకసారి బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా మీకు ఒక వీడియో చూపించాను, ఒక గొర్రె కోసం చెప్తున్నప్పుడు. గొర్రె యొక్క లైఫ్ స్టైల్ మనం పరిశీలన చేసినప్పుడు గొర్రె దగ్గర ఎవరైనా ఒక నది కానీ ఒక ఏరు కానీ దాటించాలనుకున్నప్పుడు ప్రతి జంతువును కూడా దగ్గరుండి మెడ పట్టుకుని దాటిస్తాను కానీ దాటవు. కానీ గొర్రెకున్న స్వభావం ఏంటంటే 100 గొర్రెలు ఉన్నాయంటే 100 గొర్రెల్లో ఒక గొర్రెని తీసుకెళ్ళి ఒకసారి ఆ సెలయేరులో తీసుకెళ్ళి అందులో పాడేస్తామంటే ఒకసారి వెళ్తే ఒక గొర్రె వెళ్తే ఆ గొర్రె చేసిన దాన్ని ప్రతిదీ కూడా ఏం చేస్తుంటుంది, ఫాలో అవుతుంటుంది. అందుకే దానికి ఏం లేదంటే సెన్స్ దానికి లేదు. అంటే ఇది వెళ్ళేది నేను కరెక్టా కాదన్న ఆలోచన దానికి తెలియదు, వివేచన జ్ఞానం దిశానిర్దేశం అనేది తెలియదు. సైంటిఫిక్గా చెప్తుంటారు, 100 గొర్రెలు ఉన్నటువంటి దొడ్డులో ఆ గేటు దగ్గర గేటు ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ గొర్రె వెళ్ళేటప్పుడు ఆ గేటుకి అడ్డంగా ఒక తాడు కడితే అందరికి అర్థమవుతుంది కదా. గొర్రెలు దొడ్డు ఉంటుంది కదా, ఆ దొడ్డు గేట్ ఒకటి ఉంటుంది, ఆ గేట్ తీస్తే అన్ని గొర్రెలు కూడా వెళ్ళిపోతాయి. కానీ ఆ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఆ గేట్ ఓపెన్ చేసే ముందు ఒక కాపరి కానీ ఆ గొర్రెలు కాసే ఆయన కానీ ఆ గేటుకి అడ్డంగా ఒక తాడు కడితే ఫస్ట్ గొర్రె ఇలాగెళ్ళి ఇలా జంప్ చేస్తుంది, అవునా కదా. ఆ తర్వాత కాపరి వెళ్ళి ఆ రోపుని కట్ చేసిన తర్వాత మిగిలిన గొర్రెలన్నీ కూడా ఆ రోపు ఉందో లేదో చూసుకోకుండా సేమ్ అలాగే జంప్ చేసి వెళ్తాయట. ఒక గొర్రె జంప్ చేస్తే మిగిలిన గొర్రెలన్నీ కూడా ఏం చేస్తాయి, అక్కడ రోపు ఉందా లేదని చెప్పేసి దానికి ఏమి లేదు, సెన్సో లేదు, అక్కడ ఉందా లేదా అనేది తెలియదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గొర్రెకి మొట్టమొదట ఏం తెలియదు, దిశానిర్దేశం అనేది తెలియదు, ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అందుకే చాలాసార్లు ఈ యొక్క పర్వత ప్రాంతాల్లో ఏం చేస్తుంటాయట గొర్రెలు ప్రమాదవశాత్తు అక్కడ మేస్తూ కొండ ప్రాంతాలు ఏదైనా ఒక గొర్రె కాలు జారి పడిపోతే మిగిలిన గొర్రెలని కూడా అనుకుంటాయట అది కాలు జారి పడిపోయింది అనుకోదట, అది సంథింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుందని ఇది కూడా ఏం చేస్తుందట, ఇది కూడా పరిగెత్తుని ఏం చేస్తుంది, ఆ లోయలో దూకే చచ్చిపోతాడు. చాలా అంటే టర్కీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అక్కడ నేను చదివాను అన్నమాట. ఇంచుమించు 1500 గొర్రెల మందల్లో కొన్ని గొర్రెలట మేస్తూ వెళ్ళి ఆ యొక్క ఎత్తైన కొండ ప్రదేశం నుంచి కొన్ని గొర్రెలు పడిపోతే 10-20 పడిపోతే ఇంచుమించు 450 గొర్రెలు 500 గొర్రెలు అలా పడిపోయి చచ్చిపోతుంటే కాపరికి అర్థం కాలేదట ఏం జరుగుతుందో. ఆ తీరా చూస్తే అప్పుడు ఈ గొర్రెల గురించి వివేచన చేసేసరికి ఇంచుమించు అప్పటికే ఎంత ప్రమాదం జరిగిపోయిందంటే 400-500 గొర్రెలు వెంటనే అందులో పడి చనిపోయి. అంటే దానికి ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. చాలామంది విశ్వాసులు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళకి ఒక సెన్సో పనిచేయదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపు ప్రయాణము చేయాలి. చాలాసార్లు మనం చూసినట్లయితే విశ్వాస జీవితంలో విశ్వాసులైన వారు కానివ్వండి, కానీ చాలామంది కానివ్వండి ఎప్పుడు కూడా ఎవరిని ఇమిటేట్ చేసుకుంటారంటే మనల్ని మనం ఇమిటేట్ చేసుకోరు. మనం ఏం చేస్తుంటాం, పక్కవారు ఏం చేస్తే మనం కూడా అదే చేయడానికి ఇష్టపడుతుంటాం. పక్కవారు ఎలా ప్రయాణాలు చేస్తే మనం కూడా అలాగే ప్రయాణం చేయడానికి, పక్కవారు ఏ మోడల్లో డ్రెస్ వేసుకుంటే మనం కూడా నెక్స్ట్ ఆ మోడల్ డ్రెస్ వేసుకోవడానికి చాలాసార్లు ఇమిటేట్ చేయడానికి మనము ప్రయత్నం చేస్తాం, అవునా కదండి. మీకు మీరుగా స్టైల్ చేయడం మీకు తెలిసి అంటే మీకు రాదు, నాకు తెలిసి. మనలో ఎవరికి తెలియదు, మన స్టైల్ ఎవరిని చూసి నేర్చుకోవాలనుకుంటాం. అసలు ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకంటే పక్కన చూడడం బట్టి, అవునా కదా. పక్కన చూడకపోతే అసలు ప్రాబ్లమే ఉండదు. మనం ఏం చేస్తుంటామంటే పక్కన చూసి మనం కూడా సేమ్ అలాగే ఇమిటేట్ చేయాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. చాలాసార్లు గొర్రెలు కూడా అదే చేస్తుంటాయి. ఎక్కువగా ఏం చేస్తుంటాయంటే వీటికి దిశానిర్దేశము తెలియదు. రెండోదిగా మనం చూస్తే ఈ గొర్రెలు
ఒకరి సహాయం లేకుండా లేవలేవు. చూడండి, గొర్రెల కాపురు వచ్చి వాటిని లేవమనే వరకు కూడా ఏం చేవి? గొర్రెల కాపురు వచ్చి లేచి డ్రర్ అనే వరకు కూడా ఏం చేయవయ్యి? లేవు. ప్రార్థన టైం అయింది అని మెసేజ్ పెట్టే వరకు కూడా ఎలా జాయిన్ అవ్వరు? జూమ్ కార్యక్రమంలో. అదే గొర్రె ప్లేస్లో మనల్ని పెట్టుకోండి. నేను చెప్పలేదు, ఇది వాక్యం చెప్తుంది. మళ్ళీ నా మీద మీరు ఫైట్ చేశారుగా. విశ్వాస ఈక్వల్ టు 1 షీప్ అనమాట. ఏం చేయాలి విశ్వాసాలకు? ఏం చేయాలి? ప్రతి వారం ప్రార్థన ఉంటుంది కదన్న ఆలోచన ప్రతి వారికి ఉంటుంది. మీరు కాదు, చాలామంది బయట కోసం చెప్తున్నాను. మీరు చాలా కమిటెడ్గా ఉంటారు. అన్ని విషయాలు మీకోసం చెప్పట్లేదు. మిమ్మల్ని ఎక్కడ అప్రిషియేట్ చేయాలో అక్కడ అప్రిషియేట్ చేస్తుంటాను. చాలామంది విశ్వాసులు ఈ రోజుల్లో సేవకులు అలవాటు చేసింది ఏంటంటే, ఏం అలవాటు చేశారు చెప్పండి? ఒక ఫ్లైఓవర్ రిలీజ్ చేయాలి ప్రతి కార్యక్రమం కోసం. ఏం రిలీజ్ చేయాలి? ఫ్లైయర్ అంటే ఏంటి? పోస్ట్ ఉంటుంది కదా. వచ్చే ఆదివారం మనకు ప్రార్థనా కూడిక ఈ సమయం ప్రతి వారం ఫ్లైయర్ పెడతాను. కానీ చాలామందికి అయ్యో లేదనుకున్నాం బాబు, ఉందా లేదని చాలామంది మరలా డౌట్ఫుల్గా ఉంటూ ఉంటారు. అంటే లేపాలి, అస్తమాట్లు ఏం చేయాలి? లేపాలి. ఈ గొర్రెలకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, ఇవి ఎవరొకరు లేపాలి, అంతేకాకుండా అవి సెల్ఫ్ డిఫెన్స్ అనేవి చాలా తక్కువ. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూడగలుగుతాం. చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 8వ వచనం. వస్త్రములు బొద్దిగా గొర్రెబొచ్చిన కొరికి వేయినట్లు వారిని కొరికి. చాలాసార్లు అట గొర్రెబొచ్చిన ఏం కొరికేస్తుందట? ఏం కొరికేస్తుంది? బొద్దింక కొరికేస్తుంది. అంటే మనం చూసే సైజ్ ఇంట్లో ఉండే బొద్దింక కాదు, అది కొంచెం పెద్దవి ఉంటాయి. అడవి బొద్దింకలు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసే ఇక్కడ కాక్రోచ్ వేరుగా ఉంటుంది, మన ఇంటి దగ్గర చూసే కాక్రోచ్ వేరుగా ఉంటుంది. మన ఇంటి దగ్గర ఎంత ఉంటాయి కాక్రోచ్లు? ఎంతంత ఉంటాయి. ఎక్కడ ఎంత ఉంటాయి? అవి అంత కూడా అడవుడు చేయగానే ఇక్కడ ఎంత ఉన్నా ఎక్కువ అడవుడు చేస్తాయి. ఈ బొద్దింక అంటే ఏం చేస్తుందట? గొర్రె బొచ్చుని కొరికేస్తుందట. ఈ బొద్దింక ఒకసారి ఏం చేస్తుంటే గొర్రె మీదకి వెళ్ళి ఈ గొర్రె వీపు మీద గొర్రె బొచ్చు కత్తిరించడానికి అది దూరిపోతే దాన్ని ఏం చేయాలో తెలియక, అది బొద్దింకని కూడా తెలియక, అది నన్ను ఏమీ చేయలేదని కూడా తెలియక ఈ గొర్రె ఏం చేస్తుంటుందంటే ఒకసారి అలా తిరగబడి అది నా వీపు మీద ఏదో ఉందని చెప్పేసి ఈ 2 కాళ్ళు పైకెత్తి ఈ వీపుని ఆంచుకోవడానికి ట్రై చేస్తుందండి. 2 కాళ్ళు పైకెత్తి ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఎత్తుందో అల్లిపోయి చచ్చిపోతాడు గొర్రె. అంటే దానికి ఒకటి సహాయం చేయలేకుండా ఏమీ చేయలేదు. దానికి ఉన్న క్వాలిటీ ఏంటంటే, ఒకళ్ళు దానికి ఇలా తిరగబడిపోయిన తర్వాత మరలా వెళ్ళి ఒకళ్ళు లేపే వరకు కూడా దాన్ని కానీ ఎవరైనా పరిశీలన చేయకపోతే దాని పరిస్థితి ఎలా ఉంటుందట? చిన్న బొద్దింక కూడా అది ఏం చేస్తుంది? భయపడిపోద్ది. చాలాసార్లు విశ్వాసాలు ఎలా ఉంటారు? సమస్య ఎంత చిన్నదైనా సరే చిన్న సమస్య కూడా భయపడిపోయి గందరగోళం చేస్తారు. ఆ గందరగోళం చేసే ముందు ఏం చేయాలి చెప్పండి? ఆ గొర్రె ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా వచ్చినప్పుడు ఒక సైన్ గొర్రెల కాపరికి ఇచ్చిందంటే గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఆ బొద్దింకను పట్టుకుని చంపేస్తాడు, దాన్ని సేవ్ చేస్తాడు. కానీ ఇదేం చేస్తుంటుంది? కొన్నిసార్లు గొర్రె ఏం చేస్తుంటుంది? భయపడిపోయి ఆందోళన చెంది ప్రాణాలు తీసేసుకుంటుంది. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఇవి గొర్రెలు ఇందాక మీరు చెప్పినట్లు దే హ్యావ్ సెన్స్ అనమాట. వాటికి ఎమోషన్స్ ఎక్కువ. గొర్రెలకు ఎమోషన్స్ ఎక్కువ. ఎవరైతే కాపరో ఆ కాపర మాట వెంట తప్ప ప్రతి ఓడి మాట గొర్రెలు వినవు. అర్థమైందా? అందుకన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎవడు స్వరం పెడితే వాడు స్వరం వినేవాళ్ళు దేవుని గొర్రెలు కాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇంక ఎలా పడితే అలా పోతుంటారు. వాళ్ళ కోసం చెప్పట్లేదు. బైబిల్ గ్రంథంలో ఒక గొర్రె వలె వెంబడించే స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. ఈ గొర్రెలకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే, ఇవి గొర్రెల యొక్క కాపర యొక్క స్వరాన్నే వింటాయట. మీరు నోటీస్ చేశారా? మనం ఈ శీతాకాలం టైంలో మన రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటాయి. ఏదైనా ఒక కారు వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద వీటోటి చెదిరిపోతుంటాయి. కానీ గొర్రెల కాపర కానీ ముందండి వాడు ఒక విజిల్ వేసాడంటే చాలు, ఆ
అవన్నీ కూడా క్రమం పడేస్తాయి. అదే కాపర్ లేకపోతే అవి ఏం చేయాలో తెలియక అటు ఇటు గందరగోళం అయిపోతాయి. అంతేకాకుండా ఈ గొర్రెలు మనం చూసినట్లయితే ఇవి వేరే గొర్రెల కొరకు కూడా ఇప్పుడు కూడా ఏం చేస్తుంటాయి అంటే వేరే గొర్రెల కొరకు కూడా ఆలోచన చేస్తుంటాయి. వేరే గొర్రెలు ఒకవేళ ఏదైనా మిస్ అయినా ఏమైనా వాటి పిల్ల మిస్ అయినా ఎక్కువ ఎమోషన్ ఫీల్ అవుతుంటాయి. ఎమోషన్స్ అన్నవి ఉంటాయి ఈ గొర్రెలకు. అంటే కాపర స్వరాన్ని వినే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాపర వినే స్వరాన్ని కలిగి ఉండడమే కాపర స్వరాన్ని వినే స్వభావాన్ని కలిగి ఉండడమే కాకుండా ఇవి ఎక్కువ ఎమోషనల్గా ఏం చేస్తుంటాయంటే ఫీల్ అయ్యే స్వభావాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇవన్నీ కూడా గ్రూప్గా ఉన్నప్పుడు చాలా స్నేహ బంధాన్ని కలిగి ఉంటాడు. చూడండి, గొర్రెలు ఎప్పుడన్నా కొట్టుకోవడం మీరు చూసారా? మరి విశ్వాసాలు ఎందుకు కొట్టుకుంటున్నారు? వీళ్ళు గొర్రెలే పొట్టేళ్ళా? గొడవలు ఎందుకు వస్తున్నాయి? అసలు సంఘాల గొడవలు ఎందుకు వస్తాయండి చెప్పండి. అసలు నిజంగా గొర్రె వంటి స్వభావం మనం కలిగి ఉంటే, గొర్రె వంటి తగ్గింపు మనం కలిగి ఉంటే సంఘాల గొడవలు ఎందుకు వస్తాయి? అసలు నువ్వు నిజంగా కాపర స్వరాన్ని వెంబడించేదాను ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు 100 మంది కాపర్లు మారుస్తావు? నువ్వు నిజంగా కాపర స్వరాన్ని వెంబడించేవాడు ఉంటే ఒక్క గొర్రె ఒక్క కాపర స్వరం వింటుందా? 100 మంది కాపర్ల స్వరం వింటుందా? చాలా గొర్రెల మందలు ఉంటాయి. ఏ గొర్రెల మంద ఆ గొర్రెల కాపర యొక్క స్వరాన్ని వింటుంది. అది సిస్టమ్. అది ఇప్పుడు నువ్వు దేనికి పడితే దానికి మోటివేట్ అయిపోతున్నావు అంటే ప్రాబ్లం ఎవరిలో ఉందంటే, ఎవరిలో ఉంది? గొర్రెల్లో ఉంది. గొర్రె యొక్క స్వభావం ఏంటంటే గొర్రెల కాపర స్వభావం ఉంటుందట, స్వరాన్ని వింటుందట. మిగిలిన గొర్రెలందరితో కూడా ఎలా ఉంటుందట? స్నేహ స్వభావం. పక్క గొర్రె ఇలా తోసినా కానీ ఏయ్ నన్ను ఎందుకు అలా తోస్తున్నావు అందట. ఏం చేస్తుంది? ఓకే ఇలా తలదించుకుంటుంది, వెళ్ళిపోద్ది. చూడండి, గొర్రెలు ఎప్పుడైనా కొట్టుకోవడం చూసారు మీరు? ఎవరైనా సర్టిఫికేట్ చేయండి గొర్రెలు కొట్టుకున్నాను. గొర్రె ఎప్పుడు కూడా కొట్టుకోదు. మరి విశ్వాసాలు ఎందుకు కొట్టుకుంటారు? విశ్వాసాలు కొట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి అంటే మనలో ఏం లోపించింది? గొర్రె వంటి స్వభావం లోపించింది. అందుకే సాత్వికం. ఇందాక ఎవరో తెలియజేశారు కదా, సాత్వికం. గొర్రెకున్న స్వభావం ఏంటి? సాత్వికం అంటే ఏదో అన్నారులే అంటే అనుకోని అని చెప్పేసి తలదించుకోవడం, వచ్చేయడం. బయటకు రాని నేను పని చెప్తానని చెప్పేసి అనుకోరు. చాలామంది ఏంటి ఇక్కడ సైలెంట్గానే ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత పట్టుకుంటారు. మీకు చెప్పాను కదా, ఒకసారి స్కిట్ వేస్తున్నారట. స్కిట్ వేస్తుంటే ఒకడికి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఇంకొకటి ఇంకో క్యారెక్టర్ ఇచ్చారు. ఒకడికేమో యేసుక్రీస్తు వారి క్యారెక్టర్, ఇంకొకటికేమో కొరడాలు కొట్టే క్యారెక్టర్. యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ మోసేవాడికి, కొరడాలు కొట్టే క్యారెక్టర్ చేసేవాడికి బయట గొడవ ఉంది. ఈ బయట గొడవ బయట చూసుకోవాలి. ఈ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఈ యేసుక్రీస్తు వారు సిలువ మోసుకుంటూ వెళ్ళే క్యారెక్టర్ చేస్తున్నవాడు సాత్వికంగా వెళ్ళాలి, కోడలతో కొట్టినా భరించాలి. ఈ కోడలతో కొట్టేవాడు అనుకున్నాడట, ఇదిగో నాకు ఛాన్స్ దొరికింది అనుకున్నాడట. ఏం చేస్తున్నాడు? ఒరే అలా కొట్టినట్టు నువ్వు ఒక దెబ్బేసి వదిలేరా అని చెప్పేసి ఇక్కడ స్కిట్ చేసినట్టు చెప్తే ఈడేం చేశాడట, ఒక దెబ్బకు బదులు చితక బాధేస్తున్నాడు అండి. ఇంకా స్టేజ్ మీద చితక బాధేస్తుంటే యేసుక్రీస్తు క్యారెక్టర్ వేసినాడు, భరించాడు. ఇంకా సిలువ పక్కనట్టు అన్నాడట, పునరుద్ధానం అనవరా అని పని చెప్తాను అన్నాడట. పునరుద్ధానం అంటే ఏంటి? ఈ స్కిట్ అవనయ్యి స్టేజ్ దగ్గర నీ పని అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన వాక్యం ఇక్కడ వింటాం, పక్క నుంచి ఎవరైనా ఏదైనా ఒక మాట వినబడతా అనుకుంటాం, బయటికి వెళ్ళిన తర్వాత నేను దాని పని చెప్తాను. ఒకవేళ ఎక్కడ చెప్పకపోయినా ఇది ఉంది కదా, ఒక ఫోన్ చేసి మొత్తం బ్లాస్ట్ మనం చేసాం. గొర్రెలకున్న స్వభావం ఏంటంటే ఎమోషనల్. పక్క గొర్రె మిస్ అయిందంటే పోయింది అనుకోదాట. ఆ గొర్రె గురించి చాలా ఆలోచన కలిగి ఉంటుంది, చాలా ఆందోళన కలిగి ఉంటుంది. దానికి ఏమైంది, ఎందుకు అలా జరిగింది అని చెప్పి చాలా ఆందోళన కలిగి ఉంటుంది. మీ పక్క వాళ్ళు ఈరోజు రాలేదు, కనీసం మీరు అట్లీస్ట్ ఎందుకు రాలేదని ఎవరైనా మెసేజ్ చేస్తారా? వచ్చిన సండే నిజంగా గుండెల మీద చేసి చెప్పండి, దేవుడి మందిరంలో కూర్చున్నారు మీరంతా. మనకు తెలిసిన వాళ్ళు ఈరోజు రాలేదు కదా. ఇప్పుడు మీకు అందరూ కూడా తెలుసు, వాట్సాప్ అన్నది ఫ్రీ. కాలింగ్ ఎలాగే చేయలేండి, మనం కాల్స్ అవసరం లేదు. ఈరోజు ఎందుకు రాలేదు పలానా సహోదరి, ఈరోజు పలానా సహోదరుడు ఎందుకు రాలేదు, ఒక మెసేజ్ పెడదాం. వారి యొక్క యోగ్యతలను కూడా మనం చూసుకోవాలి కదా అనుకున్నవారు ఎవరైనా సంఘంలో ఉన్నారా? ఎవరైనా చేస్తున్నారా? అలాగా
మీ గుండెల మీద చేసి చెప్పండి. ఎవరైనా చేస్తున్నారా? మనం చేయం, కానీ గొర్రెలు చేస్తాయట. అందుకే అన్నాడు మీరు గొర్రెలు వారే. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు అందరు గొర్రెలు కాదు. అందుకే సంఘంలో చాలా అందరు గొర్రెలు ఉండరు. అండ్ మన సంఘం కోసం కాదు చెప్పట్లేదండి బాబు, మీరు బయట ఉన్న గొర్రెల కోసం చెప్తున్నాను. మన గొర్రెలు అనేవి చాలా మంచి. కొన్ని గొర్రెలు ఉంటాయి చూసారా, పైకి గొర్రెలాగా ఉంటాయి కానీ ఏ స్వభావం కలిగి ఉంటాయి? ఇందాక మీరు చెప్పారు, పొట్టేలు స్వభావం కలిగి ఉంటాయి. ఈ పొట్టేల స్వభావం ఎలా ఉంటుందంటే ఎప్పుడు దొరికితే ఎప్పుడు వేసేద్దామా, ఎప్పుడు దొరికితే ఎప్పుడు పొడిసేద్దాం అన్నట్టు ఉంటాయి. తమ యొక్క గాంభీర్యాన్ని చూపి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం చూస్తుంటాయి. కానీ గొర్రెకున్న స్వభావం ఏంటో తెలుసా? అది ఎప్పుడు కూడా ఏముంటుందంటే చాలా తగ్గించుకుంటుంది, చాలా మరి సాత్వికంతో ఉంటుంది. అంతేకాకుండా కాపరి యొక్క స్వరాన్ని వినడమే కాకుండా అది ఏం చేస్తుందట, స్నేహభావాన్ని కలిగి ఉంటుంది. మిగిలిన గొర్రెల కోసం అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఆలోచన ఎమోషనల్గా ఉంటుంది. అంతేకాకుండా కాపరి స్వరాన్ని వినే రీతిగా ఉంటాయి. కాపరి ఏది చెప్తే అది, కాపరి తీసుకెళ్ళి ఆ యొక్క గుంటలో పాడేస్తాడంటే అన్ని గొర్రెలు కూడా ఏమవుతాయి, గుంటలోనే పాడేస్తాయి. ఇప్పుడు విశ్వాసాలు అలాగవుతారా? ఇది కరెక్ట్ కాదు, ఈ వేలో వెళ్ళండి అని చెప్పమంటే ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. కానీ గొర్రెకున్న స్వభావం ఏంటంటే అది కాపరి యొక్క స్వరాన్ని విని కాపరినే వెంబడించే అనుభవాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా పక్క గొర్రెల కొరకు ఎప్పుడు కూడా ఎమోషనల్తో థింక్ చేసే అనుభవం అవి కలిగినట్లుగా మనం చూస్తాం. మీరు ఇంకొకటి మనం పరిశీలన చేసినట్లయితే దేని చేతైనా బరువులు మోయిస్తారేమో కానీ బరువు మోస్తుందేమో అని గొర్రె బరువు మోయలేదు. ఎప్పుడు కూడా గొర్రె బరువు మోయలేదు. ఎక్కడన్నా గొర్రెలను బరువు మోయడానికి యూజ్ చేస్తారా? ఎవరైనా చెప్పగలరా? గొర్రె ఎప్పుడు కూడా బరువు మోయలేదు. అది ఎప్పుడు కూడా ఒక సింపుల్ యానిమల్ అన్నమాట. అది తన బరువు తానే మోసుకోగలదు తప్ప పక్క వాళ్ళ బరువు ఎప్పుడు కూడా మోయలేదు. అందుకే యేసుక్రీస్తు వారు, అందుకే దేవుడు అంటాడు నీ పన్నుల భారము నా మీద ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన వారులరా నా యొద్దకు రండి. మీ నా యొద్దకు వచ్చి ఏం చేయమంటున్నాడైనా విశ్రాంతి. ఎవడు చెప్తాడు? ఏ కాపరి చెప్తాడు అలాగా? ప్రపంచంలో ఏ కాపరి కూడా అలాగూ చెప్పడు. ఏ గొర్రె కూడా బరువు మోయడానికి ఉద్దేశించింది కాదు. ఏ గొర్రె కూడా బరువు మోయలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే విశ్వాసులుగా ఉన్నట్టు మనం అందరం కూడా బరువులు మోయలేమని ఆయన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మన బరువు అంతా కూడా ఆయన మోయాలని ఎప్పుడు కూడా ఇష్టపడుతుంటాడు. కానీ మనం ఏం చేస్తాం? మన బరువు, నా బరువు నేనే మోసేసుకుంటానంట. ఇప్పుడు తల్లి లేని వారికి, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నానని కాదు, ఇప్పుడు పాపం సొలొమోను గారిని మేము తీసుకొస్తాం, ఆ బ్యాగ్ ఉంటుంది. మా ఆలోచన ఏంటంటే పాపం తల్లులు నలుగుపోయి ఉంటారు, ఆ బ్యాగ్ మేము తీసుకొస్తుంటే పాపం ఆవిడ ఏంటంటే మా చేత పని చేయించకూడదని ఆవిడ ఉద్దేశం. ఆవిడ ఏం చేస్తుంటుంది? ఆ బ్యాగ్ కూడా నాకు ఇచ్చిండి, ఆ బ్యాగ్ కూడా నాకు ఇచ్చిండి అని బరువు మోయడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మా చేత మోయించకూడదని. ఇప్పుడు గాడ్ కూడా మన చేత పని చేయించకూడదు, వీళ్ళ చేత బరువు మోయించకూడదు అని చెప్పేసి గాడ్ ఎప్పుడు మనకు ఫ్రీడమ్ ఇస్తానంటే మనం ఏం చేసుకుంటాం? మనమే పనుల భారం అంతా కూడా నెత్తిమి తట్టుకుని మార్త వలే, మార్త ఏం చేస్తుందట? విస్తారమైన పనులకి సమకూర్చుకుందట. అక్కడ ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చి గృహంలో కూర్చుంటే యేసుక్రీస్తు వారిని ప్రక్కన పెట్టి విస్తారమైన పనులు కల్పించుకుని విస్తారమైన పనులు ఏర్పాటు చేసుకుని మరలా ఏమంటుంది యేసుక్రీస్తు వారితోటి? ఇక్కడ నేను ఎంత పని చేసుకుంటుంటే అదిగో అది వచ్చి మా చెల్లి మరీ వచ్చి ఎక్కడ కూర్చుంది? నీ కాళ్ళ దగ్గర కూర్చుంది, కొంచెం హెల్ప్ చేయడానికి మనం రమ్మని చెప్పవచ్చు కదా. మనం కూడా ఏమంటాం చాలాసార్లు, ఎంత పని చేస్తున్నాను, అదిగో వాడు ఇప్పుడు వచ్చాడు, ఎప్పుడు వాడినే. యేసుక్రీస్తు అన్నారు మార్త శ్రేష్టమైంది, మరియా నెతుక్కుంది. ఈ పనులు ఎవడైనా చేస్తాడు కానీ వాక్యం ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. నేను ఒక్కసారి వస్తాను, మరలా నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదు. శ్రేష్టమైనది మరియా పొందుకుంది అంటాడు. ఇప్పుడు గొర్రెలు మనం చూసినట్లయితే బరువు మోయలేవు. మనం బరువు మోయలేమనే, మనం భారవాహకంగా ఉండకూడదని ఆయన ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కూడా మనం బరువులు మోయడానికి ఆయన ఇష్టపడుతుంటాడు. కానీ మనం ఏం చేస్తుంటాం? నాకంతా తెలుసు అంటాం. అందుకే చెప్తుంటాను, అంత తెలిసినోడికైనా చెప్పగలం, ఏమీ తెలియనోడికైనా చెప్పలేం. కానీ తెలిసి తెలియనోడికి ఏం చెప్పలేమా అండి? తెలిసి తెలియనోడికంటే
ఆడ తెలుసు, అంతా తెలుసు అన్న భ్రమలో ఉంటాడు. ఆడికి మనం ఏమీ చెప్పలేం. ఇక్కడ ఇంకా మన గొర్రెలు చూసినట్లయితే గొర్రెలు వాటర్ తాగడానికి వెళ్తుంటాయి. ఇందాక అక్క గుర్తు చేసింది, అవి ఎక్కువగా మురికి స్వభావంలో ఉండడానికి ఇష్టపడతాయి. ఈ గొర్రెలు అట వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు ఆ వాటర్ కొంచెం లోపలికి వెళ్తాయి. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ కూడా పరిశీలన చేసి ఉంటారు. బయట అంటే అవి కొంచెం లోపలికి మెరక ప్రాంతం అంటారు దాన్ని. అంటే ఇంచుమించు మన యొక్క ఫుట్ వెళ్ళే ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎక్కువ వాటర్ అంతా కూడా ఎలా ఉంటుంది? మురికి వాటర్ ఉంటుంది. మన గోదావరి ప్రాంతంలో చూస్తాం కదా, ఈ ఒడ్డున ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎలా ఉంటుంది? మురికి వాటర్ ఉంటుంది. కొంచెం ఒక 3-4 స్టెప్స్ కానీ ముందుకు వెళ్తే చాలా వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ గొర్రెలు మాత్రం ఈ వాటర్ మురికి అయింది, కొంచెం ముందుకు వెళ్తే ఫ్రెష్ వాటర్ కదా, అక్కడికి వెళ్తే ఫ్రెష్ వాటర్ తాగొచ్చు అనుకోకుండా దేని తాగుతాయట? ఏం తాగుతాయి? మురికి వాటర్ని తాగడానికి ఇష్టపడతాయండి. ఎందుకు? దాని ముందు ఏం కనపడుతుంది? ఇది ఇక్కడితోటి మనకి సరిపోద్ది. అంటే చాలామంది యొక్క విశ్వాసులకు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మనం వెళ్ళే చోట పరిశుద్ధత ఉందా, పవిత్రత ఉందా, మనం వెళ్ళే చోట యథార్థమైన భక్తి జీవితం ఉందా, మనం వెళ్ళే చోట ఈ యొక్క పవిత్రత అనబడిన వాక్యపు అనుభవం ఉందా లేదని చాలామంది విశ్వాసులు చూసుకోరాదు. అక్కడికి మనకి అన్ని దగ్గర అయ్యి అన్ని ఫెసిలిటీస్ ఉంటే అది మురికైనా చెత్తైనా చాలు, అక్కడికి వెళ్ళి మనం పార్టిసిపేట్ చేసామా లేదు, అంతే తప్ప అక్కడ భక్తి జీవితంలో ఒక ఆత్మ సంబంధం అంటే ఎదుగుదల, భక్తి జీవితంలో ఒక ఆత్మ సంబంధం పరిశుద్ధత, ఒక ఆత్మ సంబంధం నడిపింపు ఉందా లేదనే వివేచించిన జ్ఞానము ఈ గొర్రెలకు లేదు. గొర్రెలు వాసన రావడానికి ప్రధానమైన కారణం ఏంటనుకుంటున్నారు మీరు? స్నానం చేయకపోవడమా? ఇలాగ ఎక్కడ పడితే అక్కడ మురికి వాటరు తాగాడని బట్టి గొర్రె అపరిశుద్ధతను ఇష్టపడదు, కానీ దానికి తెలియక ఏం చేస్తుంది? అపరిశుద్ధమైన వాటరు తాగేస్తుంది. అపరిశుద్ధమైన వాటర్ తాగడం వల్ల గొర్రె దగ్గర వాసన వస్తుంది, కానీ అది అపవిత్రమైన జంతువు, అది అపవిత్రమైనది ఏమీ ముట్టదు. చాలాసార్లు మనకి స్వభావం మారిపోవడానికి మన స్వభావం మారిపోవడానికి కారణం ఏంటంటే మనం వెళ్ళే పరిస్థితులు సరిగా మీరు నోటీస్ చేయండి. మీ అమ్మాయిని మంచోళ్ళతో, మీ పిల్లల్ని మంచోళ్ళతో పెంచండి, వారికి ఏమొస్తాయి? మంచి లక్షణాలు వస్తాయి. రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్తో పంపించండి, ఏమొస్తాయి? సేమ్ అయ్యే లక్షణాలు వస్తాయి. వాళ్ళ ప్రార్థనలో నేర్పిస్తే, అందుకే వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించి, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి ఏమి నేర్పిస్తే అవే వస్తాయి. ఈ గొర్రెలు ఏం చేస్తాయి? అందుకే 23వ కీర్తనలో దావీదు పనిలేక చెప్పలేదు. ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎలా నడిపిస్తాడంటే కాపరి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను. ఎటువంటి జలముల దగ్గరట? శాంతికరమైన జలాలంటే దాన్ని అవ్వడం కూడా ఇంకా కలకలు చేయడం అనమాట. మీరు కొండ ప్రాంతాల్లో చూడండి, వాటర్ ఎప్పుడు కూడా ఏమవుతుంటుంది? ఫ్లో అవుతుంటుంది. శాంతికరమైన జలములు అంటే ఆ కొండల్లో కురిసినటువంటి వర్షం ద్వారా వచ్చే వాటర్ అంతా కూడా ఫ్లో అవుతుంటుంది. ఇందులో మురుకు చెత్త ఏం పేరుకోదు. అందుకే కాపర ఏం చేస్తాడట? ఈ గొర్రెలను తీసుకుని వెళ్ళి వాటికి ఎటువంటి జబ్బు కలగకూడదని, త్రాగే వాటర్తో ఎటువంటి బలహీనతలు కలగకూడదని ఏం చేస్తాడట? శాంతికరమైన జలముల దగ్గర తీసుకెళ్ళి అక్కడ పొరండు చేసి విశ్రాంతినిచ్చి ఈ యొక్క వాటర్ అంతా కూడా తాగిస్తాడట. ఇన్ని క్యారెక్టర్స్ కలిగి ఉంది గొర్రెలు. మనకు తెలుసు గొర్రె ఒక వాల్యుబుల్ యానిమల్. ఆ రోజుల్లో అబ్రహాం దినాల దగ్గర నుంచి మనం చూసినట్లయితే, యోబు దినాల్లో మనం చూసినట్లయితే, ఒక వ్యక్తికి ఎన్ని గొర్రెలు అంటే అతడు అంత ఆస్తిపరుడుగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం. ఎన్ని గొర్రెలు అంటే అంత ఆస్తి అతడు సమకూర్చబడినట్లుగా మనము చూడగలుగుతాం. ఇన్ని క్యారెక్టర్స్ కలిగి ఉంది ఈ యొక్క గొర్రె. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క గొర్రెలు కూడా ఎటువంటి వారు? గొర్రెలు టోటల్గా చెప్పాలంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే గొర్రెలు ముదురుల అమాయకులు. అంటే గొర్రెల గురించి ఏం చెప్పొచ్చు? గొర్రె అమాయక జంతువు. ఇప్పుడు కట్ చేసేవాడు తీసుకుని వెళ్తాడు. ఇందాక స్వాతి చెప్పింది, బొచ్చు కత్తిరించి వాని ఎదుట కూడా ఎలా ఉంటుందట? అది మౌనంగా ఉంటుందట. మనల్ని ఎవడన్నా ఏమన్నా చేయడానికి తీసుకుని వెళ్తుంటే నాన్న రభ చేస్తాం మనం, కానీ గొర్రె ఏం చేస్తుందట? వాడిని దాన్ని చంపడానికి తీసుకుని వెళ్తున్నాడు, కానీ ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటుంది. అంటే అది అమాయక జంతువు, దానికి ఏమీ కూడా తెలీదు. ఇంక ఇట్రీతిగా చూస్తే
గొర్రెల్లో మనం అనేకమైన క్యారెక్టర్స్ మనము చూడగలుగుతాం. అందుకే వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథము 53 అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగను. మనలో ప్రతి వాడు కూడా ఎలా తొలగారట? మనకిష్టమైన త్రోవకు. అంటే ఎవరి ఇష్టానుసారం, ఒక కాపరి లేకపోతే, గొర్రెలను కాపాడేవాడు లేకపోతే గొర్రెలన్నీ కూడా ఎలా ఉంటాయట? తమకి ఇష్టానుసరణ మార్గాల్లో వెళ్ళిపోతాయట. కానీ మనం చెదిరిపోతున్నప్పుడు, మన ఇష్టానుసారమైన త్రోవల్లో మనం వెళ్ళిపోతున్నప్పుడు మంచి కాపరిగా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మన దగ్గరికి ఆయన ఒక గొర్రెల కాపరిగా వచ్చి, మంచి కాపరిగా వచ్చి మన కొరకు ప్రాణము అర్పించారు. అందుకే మనకు అందరూ కూడా తెలిసినటువంటి స్టోరీ. ఒక గొర్రె 100 గొర్రెలను మేపుతుంటే ఒక గొర్రె తప్పిపోతే దేనికోసం వెళ్ళాడు ఆయన? దేనికోసం వెళ్ళాడు? తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటారు? తప్పిపోయిన గొర్రె కోసం ఎందుకు వెళ్ళాడు అంటారు? చెప్పండి ఒకసారి. ఇప్పుడు 99 గొర్రెలు ఉన్నాయి. ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి? లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెతికి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన ఈ గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే, నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే, మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. ఇప్పుడైనా అర్థమైందా ఆయన ఎందుకు సంతోషించాడు? ఎందుకు సంతోషించాడట? తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఎందుకు సంతోషించాడు? దానికి ఏమొచ్చింది? తప్పిపోయిన తర్వాత ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. ఎందుకంటే కాపరి స్వరం విన్నంతసేపు బాగుంది. కాపరి స్వరం విన్నంతసేపు కాపరిని వెంబడించింది. ఎప్పుడైతే ఓన్ డిసిజన్ తీసుకుని తప్పిపోయిన తర్వాత దాని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరి చేతిలో పడి చచ్చిపోద్దో తెలీదు. తోడేలు వచ్చి చంపేస్తుందో, అడవిలో ఏ జంతువు వచ్చి చంపేస్తుందో తెలీదు. కానీ కాపరి ఏం చేస్తాడంటే వాటన్నిటిని విడిచిపెట్టి దేని కొరకు వెళ్ళాడట? తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళాడట. తప్పిపోయిన గొర్రెని ఎప్పుడైతే తీసుకుని వచ్చాడో, ఆ తప్పిపోయిన గొర్రెని మరలా ఆ మందలో పెడితే, ఆ మందలో పెట్టిన తర్వాత ఆ తప్పిపోయిన గొర్రె ఏమనుకుంటుందట? ఇక సచ్చిన ఈ మందని విడిచిపెట్టి, కాపర్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు అంటే, అప్పటి వరకు కూడా దానికి ఏం రాలేదు? మారు మనస్సు రాలేదు. ఎప్పుడు మారు మనసు వచ్చిందంటే, ఇదిగో నేను కానీ తప్పిపోయి వెళ్ళిపోతే నేను ఏ స్థానాన్ని, ఈ స్థితిని నేను పోగొట్టుకున్నాను. నా కాపరి స్వరం విని నా కాపరి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి నా కాపరి మంచి స్థలాల్లో పరుండి చేస్తే ఆ స్థలాలన్నీ కూడా నేను మిస్ అయ్యాను. ఇప్పుడు నేను నా కాపరి స్వరం వినకుండా నేను దూరంగా వెళ్ళిపోయి నా స్థానాన్ని నేను కోల్పోయానని చెప్పి దానికి ఏమొస్తుందట? మారు మనస్సు వస్తుంది. దేవుడు మనలో కోరుకునేది ఏంటంటే మారు మనస్సు అనుభవం. అందుకే తప్పిపోయిన గొర్రె మరలా తప్పిపోకుండా ఉండడానికి కాపరి ఏం చేశాడు? దాన్ని మరలా వెళ్ళి తీసుకుని వచ్చాడు. అందుకే ఈ గొర్రెలు ఎప్పుడు కూడా ఎందుకు తెలుసు? మందని అనుసరించే రీతిగా ఉంటాయి. ఒక గొర్రె తప్పిపోయిందంటే మిగిలిన గొర్రెలన్నీ కూడా ఏం చేస్తుంటాయి? దారి తప్పిపోతుండే. ఒక విశ్వాస సంఘం మారిందంటే ఎంతమందిని మార్చుకుని తీసుకెళ్తుంది అని చెప్పండి? మొత్తం ఒక బ్యాచ్ వేసుకుని వెళ్ళిపోద్ది. సేమ్ గొర్రెలు అన్నమాట. ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, తప్పిపోయిన గొర్రెని చూసి ఎన్ని గొర్రెలు తప్పిపోతాయి? మందలో ఉన్న 100 గొర్రెలు కూడా తప్పిపోతాయి. తప్పిపోకూడదని కాపరి ఏం చేస్తున్నాడంటే దాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దానికి ఏమొచ్చింది? మారు మనసు రాకుండా మరలిపోయింది దానికి. ఇంకా దానికి ఎవరో ఏం చేయలేరు. దాన్ని గొర్రెకున్న స్వభావం ఇది. అందుకే గొర్రె చాలా ఈజీగా తప్పిపోయే స్వభావం కలిగింది.
కాపరి ఎంతసేపు ఉంటాడో అంతసేపు కూడా కాపరి యొక్క స్వరం విని వెంబడిస్తుంది. కానీ కాపరి ఒకసారి దారి తప్పితే గొర్రె యొక్క స్వరం, ఆ కాపరి స్వరం వినకపోతే వెంటనే గొర్రె ఏం చేస్తుందంటే తన మార్గాల్లో తన ఇష్టానుసారం త్రోవల్లో అది తొలగిపోయే అవకాశము ఉంటుంది. అందుకే వాక్యం చెప్తుంది, మీరు అందరూ కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? మన అందరి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం అర్పించాడు. చూడండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడట? ప్రాణం పెట్టును. దావీదు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, డేవిడ్ నువ్వు గొలియాతుని చంపడానికి నీకు ధైర్యం చాలదు, నీకు బలం సరిపోదంటే సౌలుతోటి డేవిడ్ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నా ఒక గొర్రె పిల్లను సింహము అడవి జంతువు ఎత్తుకుపోతుంటే సింహం ఉన్నోట నుండి నా గొర్రె పిల్లను విడిపించుకుని వచ్చాను. గొర్రె పిల్ల కోసం దేనితో ఫైట్ చేశాడట? సింహంతో ఫైట్ చేస్తే సింహం నోటి నుంచి దేన్ని విడిపించుకుని వచ్చాడట? అంటే గొర్రె పిల్ల కోసం ఎంతగా తెగించాడు దావీదు అంటే, తన ప్రాణం పోయినా కానీ గొర్రె పిల్లను మాత్రం విడిచిపెట్టడానికి దావీదు ఇష్టపడలేదు. నిజమైన కాపరి ఎలా ఉంటాడు తెలుసా? మీ అందరి కొరకు ప్రాణం పెట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉంటాడు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూడండి, అక్కడ మనం చూస్తే 7వ వచనం కూడా మనం చూస్తే, ఉన్నారు 15వ వచనం చదవండి. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెడుతున్నాను. గొర్రెలు ఏం చేస్తాడు? కాపరి స్వరాన్ని వింటాయట. అంటే విశ్వాసులైన మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి స్వరాన్ని విని ఎవరిని వెంబడించే వరకు ఉండాలి? నన్ను కాదు వెంబడించండి. ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. అందుకే అంటాడు, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. నేను ఇక్కడ మీకు వాక్యం చెప్పేవాడు ఉండొచ్చు, కానీ నేను కూడా ఎవరి స్వరాన్ని వినాలి, ఎవరిని వెంబడించాలంటే దేవుని యొక్క స్వరాన్ని, క్రీస్తు యేసు యొక్క స్వరాన్ని విని ఎవరిని అనుసరించాలంటే ఆయన్నే అనుసరించాలి. ఎందుకంటే ఆయన నా కొరకు ప్రాణం అర్పించినవాడు, ఆయన మీ కొరకు ప్రాణం అర్పించినవాడు. గొర్రెలమైన మన అందరి కొరకు కూడా ప్రాణం అర్పించి తన ప్రాణాన్ని దారబోసినవాడు, తన రక్తాన్ని దారబోసినవారు ఎవరన్నా ఉన్నారంటే కేవలము ఆయనే. మనందరి కొరకు, మన పాపాల కొరకు, మన దోషాల కొరకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి దేవుడు. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో అటువంటి మంచి కాపరిని మనం కలిగి ఉన్నాం కనుక గొర్రెల వలె దారి తప్పిపోయిన మనల్ని, గొర్రెల వంటి స్వభావం కలిగిన మనల్ని ఆయన సారిసారిగా ఆయన యొక్క కృప చేత, ఆయన యొక్క దయ చేత, ఆయన యొక్క ప్రేమ చేత మనల్ని నడిపించి ఎంతగానో బలపరిచి ఆత్మీయంగా స్థిరపరిచి నడిపిస్తున్న విధానాన్ని జ్ఞాపం చేసుకుంటూ క్రీస్తు యేసు వారి కొరకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించి ఆయన స్వరం వెంబడించే గొర్రెలుగా మనం ముందుకు కొనసాగుదాం. అటు కృప దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరూ కూడా